ఒక పరిస్థితి. సార్ పార్లమెంట్కి దైవమే వస్తా సోనం వాంగ్చుక్ పట్టు తారస్థాయికి బొద్దింకల యుద్ధం 27 రోజులైంది సోనం వాంగ్చుక్ బొద్దింకల తిరుగుబాటు. గతంలో జాషువా గబ్బిలం అన్నట్టుగా ఒకప్పుడు గబ్బిలం నిరసనకైతే ఇప్పుడు బొద్దింక అనేది తిరుగుబాటుకు ఒక ప్రతీక అయింది. అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటల నుంచి వచ్చినటువంటిది. ఈ నీట్ పరీక్షను కుంభకోణంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడిన విఫలమైన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. వాళ్ళు అదొక్కటే అడుగుతున్నారు. మిగతా ప్రతిపక్షాలాగా ప్రభుత్వం ఏదో ఉండకూడదు, లేకపోతే మోదీని కూడా ఏమంటలేదు. వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ఒక కోరిక మీద వాళ్ళు సోనం వాంగ్చుక్ ఆయన విద్యావేత్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త, ఆయన నిరాహార దీక్ష ఈరోజు 20వ రోజుకు జరిగింది. పార్లమెంట్ సమావేశాలకు వాళ్ళు మార్చ్ టు పార్లమెంట్ యాత్ర పెట్టారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు, అలాగే సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు కూడా. ఎందుకంటే ఆయనకేం స్వార్థం లేదు కదా. ఒక చిన్న కోరిక, ఇంతమంది భవిష్యత్తు చెలగాటం అయిపోయి పరీక్షలు తలకిందులైపోయి, పైగా నీట్ లేకపోతే ఇట్లాంటివి ఏంటి, ఉన్నత విద్యావంతులైన పిల్లలు ఎంతో శ్రమపడి చేసేటటువంటిది. కాబట్టి ఒక విద్యామంత్రి రాజీనామా చేస్తే ఏమైంది? లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి వాళ్ళే రాజీనామాలు చేశారు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారు, ప్రధానమంత్రులు కూడా తప్పుకున్నారు. అటువంటిది ఎందుకు ఇంత పట్టుకు వేలాడాలి ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక పెద్ద ప్రశ్న దేశం ముందుకు వచ్చింది. నిరసన కూడా ఉంది. పైగా ఆయన ఇన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే, ఉదాహరణకు అంతకుముందు ఈయన ఉన్నాడు, అన్నానే కదా, అన్నా హజారే, ఆయన నిరాహార దీక్ష అవినీతి లాంటి సమస్య మీద చేస్తే ఆయనతో చర్చలు జరిపి విరమింపజేసి ఏదో ఒకటి చేశారు కదా. అలాంటిది కూడా లేదు. అంటే వీ డోంట్ ఏమనాలి, యాక్సెప్ట్ ఎనీ ప్రొటెస్ట్, ఎలాంటి నిరసన మేము పరిగణనలోకి తీసుకోము, బేఖాతర్ అన్న పద్ధతిలో చేయటం వల్ల చాలా ప్రజాస్వామ్యవాదుల కనండి, విద్యార్థులకు ముఖ్యంగా ఇక్కడ గుర్తించాల్సింది జడ్జెడ్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు రోజు పిల్లలు ఎవరో ఒకరు వచ్చి ఆందోళన చేస్తున్నారు, రాజకీయ పక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈరోజు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ప్రతి పౌరుడికి కూడా ప్రాణాలను కాపాడుకునే హక్కు ఉంది. ఒక న్యాయం, ఒక అంశం మీద ఆందోళన చేస్తున్నప్పుడు ఆయన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైనా చెయ్యాలి. అయినా ప్రభుత్వం అంటే ఇంత మొండిపట్టి ఎందుకంటే ఒక ప్రజా ఉద్యమాలు, అందులో ఆయన రాజకీయవేత్త కదా, ఎందుకు ఈ సమయంలో ఢిల్లీ హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అక్కడ ఢిల్లీలో జరుగుతుంది కదా, మీరు వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం సమీక్షిస్తూ ఉండండి అని. కానీ ఆయన భార్య కానీ అందరితో ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు చెప్పేది ఆయన అయితే విరమించే ప్రసక్తి లేదు. 20 రోజులు అయిన సందర్భంగా ఈరోజు ఆయన మాట్లాడాడు, నేను విరమించే ప్రసక్తి లేదు, నేను 20వ తారీఖు పార్లమెంట్కి వెళ్తాను, ఒకవేళ ఈ లోపల నేను పోతే దయ్యంగా మారేనా నేను పార్లమెంట్కి వెళ్ళి విద్యార్థుల కోరిక నేను వినిపిస్తాను అని చాలా బలంగా చెప్తున్నాడు. ఇక్కడ వస్తున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇందాక కూడా నేను విద్యా విధానం అన్నప్పుడు చెప్పాను, విపరీతమైన ప్రైవేటీకరణ వల్ల, కోచింగ్ సెంటర్లు పెరగడం వల్ల, అలాగే విద్యారంగం యొక్క స్వభావం మారిపోయి వ్యాపారపరం కావడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని కేంద్రీకరణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్. మన టీచర్లు కూడా ఆందోళన చేశారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా. ఏమని, పరీక్ష రాసి 15 ఏళ్ళ నుంచి చెప్తున్న టీచర్ మళ్ళీ టెట్ పరీక్ష రాయాలి, దీన్ని కేంద్రం ఆమోదించాలి. ఏంటి సార్ ఇది? సో ఈ పద్ధతిలో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని, అలాగే యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఇవన్నీ పెట్టడం ద్వారా విద్యారంగం పూర్తిగా వ్యాపారమయమైపోయింది. ఆ శక్తులు ఇప్పుడు దీనికి తల వంచడానికి సిద్ధంగా లేవు. గతంలో క్యాపిటేషన్ ఫీజు సమస్య మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి రాజీనామానే చేయాల్సి వచ్చింది కదా. అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ ఉద్యమంలో నాయకుల్లో కూడా ఒకరు. ఇప్పటికీ ఎంత మార్పు వచ్చింది. కాబట్టి విద్యారంగాన్ని ఈ ఛాందసాల నుంచి, తర్వాత ఈ వ్యాపారీకరణ నుంచి, రాష్ట్రాలకు అధికారమే లేకుండా అన్ని కేంద్రమే తీసుకుంటున్న పరిస్థితి నుంచి విముక్తి కలగాలి అంటే ఈ పోరాటం చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పుడు వాంగ్చుక్కు కనుక తల వంచితే రేపు ఇంకొకరు ఆందోళన చేస్తారు. ఇంతకుముందు రైతాంగ ఆందోళన లాగా సాగుతుంది అనే దాంతో కేంద్రం మొండి పట్టుదలతో ఉంది. ఆయన కూడా అంతే మొండి పట్టుదలతో ఉన్నాడు. మరి ఆయనను ప్రాణాలు కాపాడి విద్యారంగ పరిరక్షణకు చర్యలు తీసుకుంటారా, లేకపోతే దయ్యంగా మార్చి ఆయన పార్లమెంటుకి తెప్పించుకుంటారా అనేది మోదీ గారు, ఆయన ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పని. ఒక్క కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే ఏమి భూమండలం ఏమి తలకిందులైపోదు. పైగా జవాబుదారీతనం లేదా? ఎన్నిసార్లు పరీక్షలు పెట్టి ఇవన్నీ తప్పులైనా కానీ. అందుకనే బొద్దింకల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇక్కడ పార్లమెంట్లో జరిగే పోరాటం,
బయట జరిగేది ఇవి రెండు కూడా భవిష్యత్ భారతం ఎలా నడవబోతుందనే ఒక కీలకమైన సందేశం ఇస్తాయి. అంటే 2029కి జమిలి ఎన్నికలు ఇంకోటి ఏం పెట్టినా రాష్ట్రాల్లో అయినా ఈ పోరాటం మటుకు చాలా కీలకంగా ఊహించిన దానికంటే తీవ్రమైంది. ఆయన ప్రాణాలు కాపాడాలని కోరుకోవాలి మనం అంతా. ఆయన విరమించాలని కదా, ఆయన ప్రాణాలు కాపాడాలంటే న్యాయమైన కోరికలకు అంగీకరించాలి. సార్ మతోన్మాదం మనోహరం.